ओम श्री साई राम। साई प्रेम वाणी के हमारे आज के प्रसारण में आप सबका हार्दिक स्वागत है। आज हम आप सबके लिए लेकर आए हैं सुमधुर कार्यक्रमों की मनमोहक कड़ी। आज के प्रसारण में आप अवतार वाणी के अंतर्गत श्री भगवान द्वारा दिए गए एक दिव्य संदेश का एक भाग एवं आदर्श जीवन आनंद उपवन कार्यक्रम में एक मधुर कथा वृत्तांत सुनेंगे। तो चलिए कार्यक्रम का शुभारंभ करते हैं। अब प्रस्तुत है हमारा कार्यक्रम अवतार वाणी। भगवान बाबा द्वारा सन 1984 को श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग आज हम प्रस्तुत करने जा रहे हैं। ప్రేమ స్వరూపులారా, అదే విధముగానే మనము ఈ జన్మములో ఉండినటువంటి యొక్క వయ ప్రమాణమును, శక్తి సామర్థ్యములను మనం ప్రమాణంగా తీసుకుంటున్నాము. కానీ భగవంతుని దృష్టి లోపల జరిగిపోయినటువంటి యొక్క ప్రమాణములను, జరిగిపోయినటువంటి యొక్క పరిస్థితులను, జరిగిపోయినటువంటి ఫలితమును దానిని ఆధారంగా తీసుకుంటాడు. అదే విధముగానే నాయన ఈ దేహాలంతా కూడా జీర్ణమైపోయేటువంటివి. ఇది యుగ యుగముల నుంచి, తరతరముల నుంచి, జన్మ జన్మముల నుంచి కూడాను ఈ విధంగా వస్తూనే ఉంటున్నాయి. కనుక ఇవి జీర్ణించిపోయినటువంటివి ఏ విధంగా కూడాను జీర్ణించిపోతాయి. इसी प्रकार हम इस जन्म के उम्र और शक्ति एवं सामर्थ्य को प्रमाण स्वरूप ग्रहण कर रहे हैं, परंतु ईश्वर बीत गए प्रमाणों, परिस्थितियों और परिणामों को आधार के रूप में लेता है। इसी प्रकार ये सारे देह जीर्ण हो जाने वाले ही हैं। ये युग युग से, पीढ़ी दर पीढ़ी, जन्म जन्म से चले आ रहे हैं, अतः ये जीर्ण होने वाले ही हैं। శరీరః అన్నాడు. అనగా జీర్ణించిపోయేటువంటి శరీరము అని దీనికి పేరు. మొదలు ఒక మాంసపు ముద్దగా పుడుతుంది, తిరిగి కోమలంగా పెరుగుతుంది, ఆకర్షణీయంగా అభివృద్ధి అవుతుంది. క్రమక్రమేణా ఇది ఒక వికారాన్ని పొందిపోతుంది. ఇది అనేక రకములుగా మార్పులు చెంది జీర్ణించిపోయేటువంటిది. ఇది అనేక పరిణామములతో కూడినటువంటిది. కనుక ఇది పరిణామములతో కూడినటువంటి జడమే కానీ చైతన్యం కాదు అన్నాడు. जीर्ण हो जाने के कारण ही इसका नाम शरीर पड़ा। पहले यह एक मांस के लोथ के रूप में जन्मता है, फिर बड़ी कोमलता के साथ बढ़ता है, अत्यंत आकर्षक ढंग से बढ़ता है, फिर धीरे धीरे यह विकृत हो जाता है। यह अनेक प्रकार से परिवर्तनों से गुजर कर जीर्ण हो जाता है। यह अनेक परिणामों से युक्त है। यह अनेक परिणामों से युक्त जड़ ही है, चैतन्य नहीं है। అయితే మాట్లాడుతుండాలి, తిరుగుతుండాలి, పని చేస్తుండాలి, పెరుగుతుండాలి, ఇది జడం ఎట్లవుతుంది అని ఒక విధమైన సందేహం కలగవచ్చు. గడియారానికి కీ ఇస్తే 3 ముందు తిరుగుతూనే ఉంటుంటాయి, గంటలు కొడుతుంది, బాగా ఇన్ని గంటలు అయితే చెప్పుతుంది. ఇది బాగా కదిలినంత మాత్రమన, గంటలు కొట్టినంత మాత్రమన ఇది ప్రాణం ఉన్నదని మనం చెప్పడానికి వీలవుతుందా? ఇది కేవలము కీ యొక్క ఆధారం చేత అది నడుస్తుండాలి, గంటలు కొడుతుండాలి. फिर संदेह उत्पन्न होता है कि यह बातें कर रहा है, घूम रहा है, काम कर रहा है, बढ़ रहा है, फिर यह जड़ कैसे हुआ? चाबी देने पर घड़ी की तीनों सुइयां घूमती ही रहती हैं, घंटियां बजाती रहती हैं, बताती हैं कि इतना समय हुआ है,
अच्छी तरह से घूमती रहने और घंटियां बजाती रहने मात्र से क्या हम कह सकते हैं कि इसमें प्राण है? यह केवल चाबी के आधार पर चल रही हैं और घंटियां बजा रही हैं। దైవము యొక్క చైతన్యం యొక్క శక్తి చేతనే ఈ దేహం కూడాను నడుస్తుండాలి, మాట్లాడుతుండాలి, చూస్తుండాలి, అన్ని పనుల్లోనూ పాల్గొంటుండాలి. ఈ లేకపోతే ఏ విధంగా గడియారం నడచలేదు, గంటలు చెప్పలేదు, అదే విధంగానే దైవత్వం అనేటువంటి దివ్య చైతన్యము లోపల లేకపోతే ఇది ఏ పని చేయలేదు. కానీ జరుగుతుండాలి, నడుస్తుండాలి, గంటలు చెప్తుండాలి, కానీ పెరుగుతుండాలి ఈ దేహము. ఇది ఒక పెద్ద ఆశ్చర్యం. इसी प्रकार ईश्वर के चैतन्य के कारण यह शरीर भी चल रहा है, बातें कर रहा है, देख रहा है, सभी कामों में भाग ले रहा है। जिस प्रकार चाबी के न देने पर घड़ी चल नहीं सकती है, घंटियां नहीं बजा सकती है, उसी प्रकार ईश्वरीय चैतन्य के न होने पर यह शरीर कोई काम नहीं कर सकता है। घड़ी चल रही है, घंटियां बजा रही है, परंतु शरीर बढ़ भी रहा है। यही बड़ा आश्चर्य है। ఇది జడమైతే ఈ పెరగడం ఏమిటి? ఈ పెరగడానికి కారణం ఏమిటి? జడం పెరగదు కదా. పిచ్చివాడ, దిన్నము ఇల్లును ఊడ్చి ఇంత చెత్త తీసుకుని పోయి ఒక కుప్పలో వేస్తుంటే ఒక నెలకు కుప్ప కూడా పెరిగిపోతుంది. కనుక దీనికి దిన్నము కూడాను ఇడ్లీ, దోశ, సాంబార్, చట్నీ, పప్పు ఇలాంటివన్నీ వేస్తుంటే ఇది పెరుగుతూనే ఉండాలి. ఆ చెత్తను నిలిపేస్తే ఇది కూడా పెరగదు. यदि यह जड़ है तो यह बढ़ना कैसे? ऐसे बढ़ने का कारण क्या है? जड़ नहीं बढ़ता है ना। अरे पागल, प्रतिदिन घर बुहार कर कूड़ा एक ढेर में डालते रहोगे तो कूड़े का ढेर भी बढ़ जाएगा। इसी प्रकार प्रतिदिन इडली, डोसा, सांबार, चटनी और दाल इत्यादि डालते रहने पर यह भी बढ़ते रहेगा। वह कूड़ा डालना बंद करो, यह भी नहीं बढ़ेगा। కనుక మనము ఆహారం అనేటువంటి చెత్తను వేస్తున్నాం కనుకనే ఇది పెరుగుతూ ఉంటుండాలి. దిబ్బ పెరిగినంత మాత్రం ఉన్న ప్రాణం ఉన్నట్టు కాదు. అదే విధంగానే ఈ దేహం కూడా ఒక దిబ్బ వంటిది. దీనికి చైతన్యవంతమైనటువంటి దైవత్వమే దీనికి ఆధారం. కనుక ఈ చైతన్యమును లక్ష్యంలో ఉంచుకొని నీ కర్తవ్యాన్ని నీవు ఆచరించు. हम आहार रूपी कूड़ा डालते जा रहे हैं, इसीलिए यह बढ़ता जा रहा है। ढेर के बढ़ने मात्र से प्राण होने का अर्थ नहीं है। इसी प्रकार यह शरीर भी एक ढेर के समान है। चैतन्य पूर्ण ईश्वरीय तत्व ही इसका आधार है। इसी चैतन्य को लक्ष्य में रखते हुए तुम अपने कर्तव्यों का पालन करो। అర్జునుడు అజ్ఞాని అని చెప్పడంలో ఏమాత్రం కూడా కొంత అర్థం లేనట్టుగా ఉంటుంది. అర్జునుడు అనేక విధమైనటువంటి విద్యలు యందు, అస్త్రశస్త్ర విద్యలు యందు అగ్రగణ్యుడే కానీ ఆత్మజ్ఞానం నందు మాత్రము అతను వెనుకబడిన వాడే. ఒక్కొక్కరు తమ తమ యొక్క శక్తిని, తమ తమ యొక్క బలమును ఒక్కొక్క మార్గం లోపల దానిని స్పెషలైజ్ చేస్తుంటారు. మానవుని యందు ఉన్నటువంటి శక్తిని కొంతమంది సంగీతం నందు ప్రత్యేకమైనటువంటి యొక్క అభివృద్ధిని గావించుకుంటారు. అతనికి సంగీత విషయంలో ఉంటున్నంత ప్రావీణ్యత మరొక విద్యలో ఉంటుండదు. మిగిలిన కొందరు ఏదో ఒక సాహిత్యంలో పోతుంటారు, కవిత్వంలో పోతుంటారు, చిత్రీ శిల్పము ఇలాంటి యొక్క మార్గంలో కూడా తమ యొక్క దివ్య శక్తిని అభివృద్ధి గావించుకుంటుంటారు. अर्जुन को अज्ञानी कहना कुछ अर्थहीन सा प्रतीत होता है। अर्जुन अनेक विद्याओं में, शस्त्रास्त्र विद्या में अत्यंत प्रवीण थे, परंतु वह आत्मविद्या में पिछड़े हुए थे। एक एक व्यक्ति अपनी शक्ति एवं सामर्थ्य को एक एक मार्ग में प्रविष्ट कराकर उसमें स्पेशलाइज करता है। कोई संगीत विद्या में प्रवीण होता है, परंतु उसे दूसरी विद्या में ऐसी प्रवीणता नहीं होती है। कुछ लोग साहित्य में, कविता लेखन में, चित्रकला और शिल्पकला में अपने सामर्थ्य को बढ़ाते हैं। మనం ఫోన్ అక్కర్లేదు. మన ఇన్స్టిట్యూట్ నందే అనేక మంది ప్రొఫెసర్స్ ఉంటుంటారు.
ఒకరు ఫిజిక్స్ లోపల చాలా అగ్రగణ్య స్థానాన్ని అందుకుంటారు, ఇంకొకరు కెమిస్ట్రీలో పోతుంటారు, మరొకరు మ్యాథమెటిక్స్ లో వస్తుంటారు, ఇంకొకరు బయాలజీలో పోతుంటారు. కానీ వారి వారి మార్గంలో వారు చాలా ఉన్నత స్థాయిని పొందవచ్చునే కానీ మరొక విషయంలో వీరికి అంత తెలియదు. उतनी दूर जाने की भी आवश्यकता नहीं है. हमारे उच्च शिक्षण संस्थान में ही कोई फिजिक्स में अग्रणी है तो कोई केमिस्ट्री में, कोई मैथमेटिक्स में कुशल होते हैं तो कोई बायोलॉजी में. अपने अपने विषय में वे उत्कृष्ट स्थान प्राप्त कर सकते हैं, परंतु इन्हें दूसरे विषयों में उतना कुछ पता नहीं है. ఇప్పుడు వేదాధ్యయనము శాస్త్రము ఉంటుంటారు. వేదములో కొంతమంది వారి శక్తినంతా కూడాను దారపోసి అనేక విధములుగా కూడాను దానిని అభివృద్ధి గావించుకుని ఉంటారు. ఈ వేదమును వల్లించుట లోపల మనకు కావాలడానికి సాటి మీటి మరొకరు లేరు. వేదములో మహాపాండిత్యమును తీసుకున్నాడు, ఉన్నత స్థాయిని అందుకున్నాడు. లౌకికంలో అతనికి ఏమీ తెలియదు పాపం. కారణం ఏమిటి? వారి వారి ఉండినటువంటి ఒక్కొక్క శక్తిని ఒక్కొక్క యాంగిల్ లోపల దాన్ని డెవలప్ చేసుకుంటూ పోతుంటారు. అదే విధముగానే అర్జునుడు అస్త్రశస్త్ర విద్యల లోపల అగ్రగణ్య స్థానమును అందుకున్నాడు. మిగిలినటువంటి విషయంలో అతనికి ఏమాత్రమూ తెలియదు సరిగా. वेद और शास्त्र दो हैं. कुछ लोग वेदाध्ययन में अपनी पूरी शक्ति लगा देते हैं. वेदों का पाठ करने में हमारे कामावधानी का सानी कोई नहीं रखता है. वेदों में पूरा पांडित्य ग्रहण किया और उत्कृष्ट स्थान को प्राप्त किया, परंतु बेचारे को लौकिक स्तर पर कुछ भी पता नहीं है. इसका कारण क्या है? एक एक व्यक्ति अपनी सारी शक्ति को एक ही दिशा में लगाकर उन्नति प्राप्त करता है. इसी प्रकार अर्जुन शस्त्रास्त्र विद्याओं में सबसे आगे थे, परंतु उन्हें अन्य विषयों के बारे में कुछ पता नहीं था. అన్ని రంగముల యందు అన్ని విషయముల యందు అగ్రగణ్యుడైనటువంటి వాడు ఒక్క దైవం మాత్రమే. అందువల్లనే అతనికి సర్వజ్ఞుడు అని పేరు. ఈ సర్వజ్ఞుడైనటువంటి వాడే సర్వశక్తిమయుడిగా కూడా ఉంటాడు. సర్వశక్తిమయుడైనటువంటి వాడే సర్వవ్యాపకుడుగా కూడా ఉంటాడు. కనుక సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము, సర్వవ్యాపకత్వము ఒక దైవత్వమునకు మాత్రమే. सभी क्षेत्रों में और सभी विषयों में एकमात्र ईश्वर ही अत्यंत प्रवीण होता है. इसीलिए उसका एक नाम सर्वज्ञ है. यह सर्वज्ञ ईश्वर ही सर्वशक्तिमय के रूप में भी रहता है. यह सर्वशक्तिमय ईश्वर ही सर्वव्यापक रूप में रहता है. अतः सर्वज्ञता, सर्वशक्तिमयता और सर्वव्यापकता मात्र ईश्वर के ही तत्व हैं. కనుక దేహమనేటువంటి దానిని నీవు జడముగా భావించుకొని నీవు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించమని బోధించాడు. నీ యొక్క దేహతత్వం లోపల ఈ మోహం అనేటువంటిది మొట్టమొదట చంపుకోమన్నాడు. ఈ మోహము చాలా ప్రమాదము చేయించేటువంటిది. నిత్యానిత్య విషయ పరిశీలనను పూర్తి నిర్మూలన చేసేటువంటిది. ఈ మోహము తప్ప ఇది అన్యమును ఏమాత్రమూ అంగీకరించదు. श्री कृष्ण ने अर्जुन को उपदेश दिया कि तुम देह को जड़ मानकर अपने कर्तव्यों का पालन करो. यह भी कहा कि अपने देह तत्व में निहित मोह को समाप्त कर डालो. यह अत्यंत खतरनाक है. यह नित्य और अनित्य की निरीक्षण शक्ति को विनष्ट कर देता है. मोह के अतिरिक्त अन्य किसी को नहीं स्वीकारता है. ఒక చిన్న కథ. ఒకానొక సమయంలో దేవేంద్రులకు శాపవశత్తు భూలోకములో ఒక పందిగా వచ్చి పుట్టాడు. అయితే ఇతను ఈ భూలోకము లోపల పందిగా పుట్టి ఒక బురద లోపల తన జీవితం అంతా గడుపుతూ ఉన్నాడు. ఈ బురద లోపలనే తానొక భార్యతో బిడ్డలతో కాపురం చేస్తున్నాడు. ఒకానొక సమయం లోపల నారదుడు ఆ మార్గంలో పోతూ ఈ యొక్క దేవేంద్రుడి యొక్క స్వరూపాన్ని చూచాడు. నారదుడికి జాలి కలిగింది. एक छोटी सी कहानी. एक बार किसी शापवश इंद्र धरती पर सुअर के रूप में जन्मे. कीचड़ से भरे एक गड्ढे में जीवन गुजार रहे थे. इसी कीचड़ में अपनी पत्नी और बच्चों के साथ
जीवन बिता रहे थे। एक बार उसी मार्ग से गुजरते हुए नारद ने देवेंद्र को देखा। उनकी उस हालत पर नारद को बड़ी दया आई। అక్కడికి దిగి ఇతని, ఓ దేవేంద్ర, ఏమి నీ అవస్థ? ఎందుకు ఈ విధమైనటువంటి కర్మలు అనుభవిస్తున్నావు? నా యొక్క తపశక్తితో నీ యొక్క శాపంలో విముక్తి గావించుకోవడానికి నేను తప్పక సిద్ధమవుతాను. నీవు దీనికి అంగీకరిస్తావా అని అడిగాడు. దేవలోకములో సర్వసుఖములు అనుభవించవలసినటువంటి నీవు ఈ పాడుపురుదలో జీవితాన్ని గడుపుతుంటున్నావు. ఎటువంటి కర్మ, ఎంతటి పాపము అని తాను చాలా జాలిగా మాట్లాడాడు నారదుడు. वह नीचे उतर आए और इंद्र से कहा, हे देवेंद्र, तुम्हारी यह कैसी बुरी हालत है? क्यों ऐसे कर्म का अनुभव कर रहे हो? मैं अपनी तपह शक्ति के सहारे तुम्हें शाप से मुक्त करूंगा। क्या तुम्हें स्वीकार है? देवलोक में समस्त भोगों का उपभोग करने के योग्य तुम इस कीचड़ में जीवन बिता रहे हो। यह कैसा कर्म है, कैसा पाप है? इस प्रकार नारद ने अत्यंत दयापूर्ण शब्दों में कहा। దానికి దేవేంద్రుడు అనేటువంటి పని చెబుతుండాలి, నారద, మా ఆనందములకు నీవెందుకు అడ్డు తగులుతావు? ఈ బురదలో ఉండినటువంటి ఆనందం దేవలోకంలో కూడా లేదు. నా భార్య బిడ్డలతో నేను అనుభవించేటువంటి ఆనందం స్వర్గమునందు కూడా కనిపించదు. ఇలాంటి ఆనందమును నీవు అడ్డు తగలకుండా దయచేసి వచ్చిన మార్గం పట్టుకుని వెళ్ళమన్నాడు. అనగా ఈ మోహం అనేటువంటి మహామాయ చేత చిక్కుబడినటువంటి దేవేంద్రులకు కట్టెగడపడికి దేవలోకం కూడా విసుగెత్తింది. तब सुअर के रूप में इंद्र ने कहा, हे नारद, मेरे आनंद में तुम क्यों बाधा डाल रहे हो? इस कीचड़ में जो आनंद है वह देवलोक में भी नहीं है। अपनी पत्नी और बच्चों के साथ मैं जिस आनंद का अनुभव कर रहा हूं वह स्वर्ग में भी नहीं दिखाई पड़ेगा। इसलिए जिस रास्ते से आए हो उसी से लौट जाओ। अंततः महामाया एवं मोह के वशीभूत हुए देवेंद्र को देवलोक से भी ऊब होने लगी। మోహంలో పడినటువంటి వ్యక్తికి ఏది కూడా కనిపించదు. ఇది పెద్ద మాయాశక్తి. ఈ మాయాశక్తిని నిర్మూలం గావించుకోవాలన్నా ఆత్మశక్తి అనేటువంటి జ్ఞానమును అభివృద్ధి పరచుకోవాలి. కనుకనే మొట్టమొదట అర్జునులకు ఈ ఆత్మ విద్యను బోధించడానికి పూనుకున్నాడు కృష్ణుడు. मोह में पड़े व्यक्ति को कुछ भी दिखाई नहीं देता है, यही माया की शक्ति है। इस माया शक्ति का उन्मूलन करने के लिए आत्मशक्ति के ज्ञान को बढ़ाना चाहिए। इसीलिए सबसे पहले अर्जुन को इस आत्मविद्या का उपदेश देने के लिए श्री कृष्ण सन्नद्ध हुए। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम। सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम सुब्रह्मण्यम षण्मुखनाथ सुब्रह्मण्यम। सुब्रह्मण्यम सुब्रह्मण्यम शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम। शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम। शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम। शिव 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 सुब्रह्मण्यम हर 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 सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शरवण भव सुब्रह्मण्यम गुरु शरवण भव 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 सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। शिव शिव हर हर सुब्रह्मण्यम हर हर शिव शिव सुब्रह्मण्यम। सुब्रह्मण्यम 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 षण्मुखनाथ सुब्रह्मण्यम। ओम
अभी आप सुन रहे थे अवतार वाणी। आज आपने भगवान बाबा द्वारा सन 1984 में श्रीमद् भगवद गीता पर दिए गए दिव्य संभाषण का एक भाग सुना। साई प्रेम वाणी, भगवान श्री सत्य साई बाबा का दिव्य संदेश अब हिंदी में। आइए अब सुनते हैं आदर्श जीवन आनंद उपवन प्रोग्राम। आज इसके अंतर्गत हम हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी सुनेंगे। इसका शीर्षक है साइकिल के सबक और ध्यान साधना। कभी ना कभी बचपन में हम सब ने साइकिल चलाना सीखने की कोशिश की है। मैंने भी की है। मैंने एक दोस्त की साइकिल उधार ले ली और एक खुले और सूने मैदान में गया। जाहिर है कि मैं ये नहीं चाहता था कि मैं रास्तों पर अभ्यास करूं और कोई मुझे साइकिल से गिरता हुआ देखे। मैंने साइकिल को दौड़ाया और कूदकर उस पर चढ़ गया और पैडल घुमाने की कोशिश की, लेकिन मैं संतुलन खो बैठा और धड़ाम से गिरा। मैं बार बार गिरता रहा, कभी दाईं ओर तो कभी बाईं ओर, लेकिन मैं हार नहीं मानने वाला था। लगातार हफ्ते 2 हफ्ते मैं जूझता रहा, मगर साइकिल चलाना सीखने की दिशा में मुझे कोई प्रगति नजर नहीं आ रही थी। लेकिन इसके बाद एक सुबह अचानक जानते हैं क्या हुआ? वाह! मैं अपने आप ही शानदार संतुलन के साथ साइकिल चला रहा था और जल्दी ही इस पर अपने करतब दिखाना भी मैंने चालू कर दिया। अब इस बात को 20 साल बीत गए हैं। आज यदि आप मुझे आधी रात को भी साइकिल चलाने को कहेंगे तो मैं बिना किसी अभ्यास के तुरंत इसे करके दिखा दूंगा। साइकिल चलाना सीखने की कठिनाइयां तो अब बीते दिनों की कहानियां हो गई हैं। अब तो मैं इससे कहीं आगे जाकर और अधिक रोमांच अनुभव करने लगा हूं। अब मैंने ध्यान करना सीखना शुरू किया। हे भगवान, ये मुझे बड़ा कठिन लगा। जैसे ही मैं ध्यान में बैठता तो कभी पांव में चुभन लगती, तो कभी कान खिंचने से लगते, कभी पसीने की एक बूंद मेरी नाक पर आ जाती, तो कभी दूर किसी कुत्ते के भौंकने की आवाज पर ध्यान चला जाता। हे प्रभु, ढेर सारी कठिनाइयां हैं ध्यान लगाने में। ठीक इसी दौरान मुझे साइकिल चलाना सीखने का अनुभव याद आया और तुरंत मेरे भीतर एक नया जोश दौड़ गया। मैंने खुद को समझाया कि जिस तरह निरंतर अभ्यास से साइकिल चलाना सीखने में सफलता मिली थी, उसी तरह ध्यान करने में भी निरंतर अभ्यास से सफलता जरूर मिलेगी। फिर मैं जुट गया। ठीक जिस तरह साइकिल में मैं हैंडल को दोनों ओर से पकड़कर संतुलन बना रहा था, वैसे ही मैंने भगवान के एक नाम
और एक रूप को चुना, फिर उस पर ध्यान केंद्रित करके संतुलन पा लिया। ये वास्तव में बड़ा ही सरल है। भगवान के एक सुंदर स्वरूप की कल्पना करें और उस स्वरूप के नाम का जाप करें। मन को नाम और रूप पर ही केंद्रित करके रखें। इसके अनुभव आपको चकित कर देंगे। मेरे लिए तो इस तकनीक ने जादू का काम किया है और अब मैं ध्यान का बड़ा समर्थक बन गया हूं। यकीन मानिए, आप भी ये कर सकते हैं। आदर्श जीवन आनंदोपन प्रोग्राम के तहत अभी आप सुन रहे थे हमारी उमंग नामक विख्यात वीडियो श्रृंखला से ली गई एक कड़ी। इसका शीर्षक था साइकिल के सबक और ध्यान साधना। इसी के साथ हमारे साईं प्रेमवाणी कार्यक्रम के इस प्रसारण को हम यहीं विराम देते हैं। आशा है हमारा आज का कार्यक्रम आपको पसंद आया होगा। अपने सुझावों को हम तक जरूर भेजें। हमारा व्हाट्सएप नंबर है 9393258258 93 हिंदी भाषा में हमारी ये सभी प्रस्तुतियाँ YouTube पर भी उपलब्ध हैं। इन्हें वहाँ देखने या सुनने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और कमेंट बॉक्स में अपने सुझाव देना न भूलें। हे स्वामी, आप दिव्य पिता हैं, हम आपके अंश। हम में गूंजें गीता के स्वर, स्वार्थ मोह न हमें बांधे कभी। हम करुणा सागर की बन जाएं लहर। ये प्रार्थना आपके श्री चरणों में अर्पित करते हुए और ये प्रसारण आपको समर्पित करते हुए अब वाणी को विराम देते हैं। धन्यवाद। सप्रेम साईं राम।